अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हाईटेक एग्जीबिशन सेंटर हॉल नंबर 3 में वारमेट एक्सपो रखा गया। इनॉग्रेशन सेरेमनी ऑफ द 6th एडिशन ऑफ वारमेट, जहां पर चीफ गेस्ट के तौर पर आर रवि कुमार, प्रेसिडेंट फेडरेशन ऑफ तेलंगाना चैम्बर्स ऑफ कॉमर्स FTCCI, वहाँ के ज़िम्मेदारान ने हाईटेक टीवी से बात करते हुए एग्जीबिशन की तफसीलात से वाकिफ़ करवाया। आइए देखते हैं हाईटेक टीवी की ये ख़ास रिपोर्ट। फेडरेशन ऑफ तेलंगाना चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ఇది 108-year-old ఆర్గనైజేషను. సో నాకు చాలా సంతోషం అనిపించింది ఈ వార్మార్ట్ ఎక్స్పోకి ఎప్పుడైతే మిదాస్ టచ్ వాళ్ళు నన్ను పిలిచారో. అండ్ ఇది చూస్తుంటే ఎంత బాగుందంటే, మనమంతా ఎంతసేపటికి ఈ మధ్య గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుంటారంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చేయాలి, వికసిత్ భారత్ చాలా లాభం రావాలి, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్లు తగ్గించుకోవాలని చాలా చెప్తుంటారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రతి స్టాల్ నేను విజిట్ చేశాను. ప్రతి స్టాల్లో ఎక్విప్మెంట్ ఎంత బాగుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఎక్విప్మెంట్. కానీ ఈ ప్రమోషన్లు ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడితేనే అవుతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే మనం బయట నుంచి తెచ్చే తగ్గుతాయి. ఇండియాలో మన మేక్ ఇన్ ఇండియాలో మన కంపెనీస్ మన ప్రోడక్ట్లు కొనుక్కోవడం పెరుగుతుంటుందన్నమాట. పెరిగే కొద్దీ మన ఎకానమీ కూడా పెరుగుతుంది, అలానే మన రికగ్నిషన్ కూడా లభిస్తుంది అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ నా లెక్కలో ఈ వేర్ హౌస్కి సంబంధించి ప్రతి ఇండస్ట్రీ ఎవరైతే ఈ వేర్ హౌస్ మెటీరియల్ కొనాలనుకుంటారో వాడతారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వచ్చి తీరాలి. వస్తే చాలా మంచిది, వస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడేదో చాలామంది ఎక్స్పోకి జనాల్ని కొంతమందిని పిలుస్తుంటాం, మనం పిలిచి ఈ విషయంలో మార్కెటింగ్ చేయాలి, పిలవాలి, కానీ వచ్చిన వాళ్ళకి లాభం లభిస్తుంది దీంట్లో, ఎందుకంటే అంత చక్కటి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఈస్ దే షుడ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు ఉంది. వన్స్ అగైన్ ఈ మిదాస్ టచ్ వాళ్ళు ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. ఐ విష్ దెమ్ గుడ్ లక్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ.